ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది ఆలోచించు ఎవరు లభించారో ఆలోచించు ఎవరు లభించారో ఎవరు నీకు సహవాసి పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది ఏ క్షణమైనా ఒంటరినైతే చేరతావు నాదరికి ఏ క్షణమైనా ఒంటరినైతే చేరతావు నాదరికి మెల్ల మెల్లగా దీనులలో అవ్యక్తవాణి వినిపిస్తావు అదృశ్య కిరణం ఏదో వచ్చి అదృశ్య కిరణం ఏదో వచ్చి మార్గాన్ని చూపి వెళుతుంది భీతితో ఎవరు కాంచలేదు కానీ జోలి నిండుతుంది పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది ఒకసారి నీవు నా వారంటే శతమార్లు నీ ప్రేమ లభించు ఒకసారి నీవు నా వారంటే శతమార్లు నీ ప్రేమ లభించు ఒక అడుగు నీ మార్గంలో వేస్తే జన్మ జన్మలో నీ తోడు లభించు అటువంటి కరుణ అటువంటి మమత అటువంటి కరుణ అటువంటి మమత నీ స్మృతిని కలిగిస్తుంది సర్వుల మనసు ప్రేమతో నిండే ఆనంద బాష్పాలు ఉప్పొంగే పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది ఆలోచించు ఎవరు లభించారో ఆలోచించు ఎవరు లభించారో ఎవరు నీకు సహవాసి పదము పదమున నీ సహాయం ఉత్సాహాన్నెంతో కలిగిస్తుంది ओम शांति। मीठे बच्चे, अपने से बड़ों को रिगार्ड रखना यह भी दैवी गुण है। మధురమైన పిల్లలు మనకంటే పెద్దవాళ్లను గౌరవించేది ఇది కూడా ఒక దైవీ గుణమైంది। जो होशियार अच्छा समझाने वाला है उनको फॉलो करना है। ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో ఎవరైతే బాగా జ్ఞానాన్ని తెలిపించగలిగేవారు ఉంటారో మనం ఎప్పుడూ వాళ్ళనే ఫాలో చేస్తూ ఉండాలి। प्रश्न, सतयुग में कोई भी भक्ति की रस्म रिवाज नहीं होती है क्यों? సత్యయుగంలో
ఎటువంటి భక్తి ఆచారాలు పద్ధతులు అక్కడ ఉండవు. ఎందుకని ఉండవు? क्योंकि ज्ञान का सागर बाप ज्ञान देकर सद्गति में भेज देते हैं. ఎందుకంటే జ్ఞాన సాగరుడు తండ్రి జ్ఞానం ఇచ్చి సద్గతిలోకి పంపిస్తారు. భక్తి కా ఫల్ మిల్ జాతా హై. భక్తి యొక్క ఫలము దొరుకుతుంది. జ్ఞాన్ మిల్నే సే భక్తి కా జైసే డైవర్స్ హో జాతే హై. జ్ఞానం ఎప్పుడు దొరుకుతుందో భక్తికి విడాకులు ఇచ్చేస్తాము. जब है ही ज्ञान की प्रारब्ध का समय तो भक्ति तप दान पुण्य करने की जरूरत ही क्या है. మనం ఉండేదే జ్ఞాన ప్రారబ్ధంలో. ఆ సమయంలో భక్తి చేసే అవసరం అక్కడ మనకి ఉండదు. దాన పుణ్యాలు చేయాల్సిన అవసరమే అక్కడ ఉండదు సద్గతిలో. వహా ఏ కోయి బి రసం హో బి నహీ సక్తే. అక్కడ ఈ పద్ధతే ఉండదు. దానం ఇవ్వాలా, పుణ్యం చేసుకోవాలా, ఈ అలవాటే అక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ జ్ఞాన ప్రాప్తిని అనుభవిస్తాము. ఓం శాంతి. पतित पावन शिव भगवान वाच. बाप बैठ बच्चों को ज्ञान सुनाते हैं. పతిత పావనుడు శివ్ భగవాను వాచ మనం వింటూ ఉన్నాము. తండ్రి కూర్చొని ఇక్కడ పిల్లలకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. बच्चों को समझाया गया है जब मैं यहाँ आता हूँ तो पतितों को पावन बनाने के लिए ज्ञान सुनाता हूँ. బాబా పిల్లలకి తెలిపిస్తూ ఉన్నారు, తండ్రి ఎప్పుడు వస్తారో పతితుల్ని పావనంగా చేసే దానికోసమే జ్ఞానం వినిపిస్తారు. और कोई एक ज्ञान सिखला नहीं सकते. వేరే ఎవ్వరూ ఈ జ్ఞానాన్ని నేర్పించలేరు. वह भी भक्ति ही सिखलाते हैं. మనుషులందరూ భక్తినే నేర్పిస్తూ ఉంటారు. ज्ञान सिर्फ तुम बच्चे ही सीखते हो तो तुम अपने को ब्रह्मा कुमार कुमारिया समझते हो. జ్ఞానము కేవలం పిల్లలే నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనము బ్రహ్మ కుమార్ కుమారీలు అని మనకి అర్థమైపోయింది. దిల్వాడా మందిర్ తుమ్హారే సామ్నే ఖడా హై. దిల్వాడా మందిరము మన ఎదురుగా ఎప్పుడూ కూడా గుర్తుండాలి. వహాబీ రాజయోగి తపస్యామే బయటే హై. అక్కడ రాజయోగ తపస్యలో కూర్చున్నట్లు ఉన్నాము. జగతాంబా బీ హై, ప్రజాపిత బీ హై. దిల్వాడా మందిర్లో జగతాంబా సరస్వతిను ఉన్నారు, ప్రజాపిత ఆదిదేవ్ కూడా ఉన్నారు. కుమారి కన్యా అదర్ కుమారి బీ హై. రాజయోగుల్లో కుమారీలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, అదర్ కుమారీలు ఉన్నారు. బాప్ రాజయోగ్ సిఖలా రహే హై. తండ్రి మనకి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ऊपर में राजाई के चित्र भी खड़े हैं. ఆ దిల్వాడా మందిర్లో పైన రాజ్యం యొక్క చిత్రము, స్వర్గం యొక్క చిత్రము ఉన్నది. बाप कोई भक्ति नहीं सिखलाते हैं, भक्ति ही उनकी करते हैं जो सिखला कर गए हैं. బాబా మనకి భక్తి నేర్పించటం లేదు, భక్తి వాళ్ళే చేస్తారు. ఎవరైతే నేర్పించి వెళ్ళినారో వాళ్ళే చేస్తూ ఉన్నారు. परंतु उनको पता नहीं है कि कौन राजयोग सिखलाए రాజాయి స్థాపన करके गए हैं. అయితే వాళ్ళకి తెలియదు ఎవరు రాజయోగాన్ని నేర్పించి రాజ్య స్థాపన చేసి వెళ్ళినారో అనేది తెలియదు. तुम बच्चे अभी जानते हो భక్తి अलग चीज़ है, జ్ఞాన్ अलग चीज़ है. పిల్లలు తెలుసుకున్నారు భక్తినే వేరు, జ్ఞానమే వేరు అయింది. జ్ఞాన్ సునానే వాలా హీ హై ఏక్ और कोई सुना ना सके. జ్ఞానము వినిపించేటటువంటి వాళ్ళు ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ కూడా నేర్పించలేరు.
జ్ఞాన్ కా సాగర్ ఏక్ హీ హై. జ్ఞాన సాగరుడు ఒక్కరే అయినారు. వహీ ఆకర్ జ్ఞాన్ సే పతితోం కో పావన్ బనాతే హై. ఆ తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా పతితుల్ని పావనంగా చేస్తూ ఉన్నారు. जो भी सत्संग है उनमें कोई भी జ్ఞాన్ नहीं सिखला सकते हैं. వేరే సత్సంగాలలో ఎక్కడా కూడా ఇటువంటి జ్ఞానాన్ని నేర్పించలేరు. బల अपने को श्री से 108 जगत गुरु भगवान भी कहते हैं, परंतु ऐसे कोई नहीं कहते कि मैं सबका परम पिता జ్ఞాన్ కా సాగర్ हूँ. అంటే ఈ ప్రపంచంలో చాలామంది జగద్గురువులు ఉన్నారు. శ్రీ 108 జగద్గురువులు అనని చెప్పేవాళ్ళు, పిలిపించేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే కూడా వాళ్ళు కూడా ఇది తెలియదు. బాబా అందరికీ కూడా జ్ఞానసాగరుడు పరంపిత అయినారు అనేది. మున్కో కోయి పరంపితాతో కైతేనే. ఎంత జగద్గురు అయినా వాళ్ళని ఎవ్వరూ కూడా పరమపిత అనని పిలవరు. ఏ తో జాన్తే హీ హై కి పరంపిత పతిత్ పావన్ హై. ఇది తెలుసు పిల్లలకి, పరంపిత పతిత పావన కూడా అయినారు. पॉइंट्स बुद्धि में अच्छी रीति रखनी है. मनुष्य कहते हैं ब्रह्मा कुमारियाँ तो भक्ति को డైవర్స్ దేతి హై. ఇది బుద్ధిలో బాగా గుర్తు ఉండాలి. చాలామంది అనుకుంటారు మనుషులు బ్రహ్మకుమారీలు భక్తికి విడాకులు ఇచ్చేసినారు అనని. లేకిన్ జబ్ జ్ఞాన్ మిల్తా హై తో భక్తి కో డైవర్స్ దేనా హీ హై. ఎప్పుడు జ్ఞానము దొరుకుతుందో అప్పుడు భక్తికి డైవర్స్ ఇచ్చేయాల్సిందే. ऐसे नहीं, जब भक्ति में जाते हैं तो उस समय यह मालूम पड़ता है कि हम జ్ఞాన్ కో డైవర్స్ దేతే హై. అయితే ఇట్లా లేదు, భక్తి ఎప్పుడు మనం చేస్తూ ఉన్నామో అప్పుడు ఇట్లా మనకి లేదు, జ్ఞానానికి విడాకులు ఇచ్చినామనే మాట లేదు. వతో ఆటోమేటిక్ రావణ రాజ్యమే ఆ జాతే హై. ఆటోమేటిక్గా అప్పుడు రావణ రాజ్యంలో భక్తి చేస్తాము. అభి తుమ్కో సమజ్ మిలీ హై, బాబా హమ్కో రాజయోగ్ సిఖలా రహే హై. ఇప్పుడు మనకి అర్థమైంది, బాబా మనకి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. రాజయోగ్ కా జ్ఞాన్ హై, ఇన్కో భక్తి నహీ కహెంగే. తండ్రి రాజయోగ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు, రాజయోగాన్ని భక్తి అనని చెప్పరు. భగవాన్ జ్ఞాన్ కా సాగర్ హై, వह కభీ భక్తి నహీ సిఖలాయేంగా. భగవంతుడు జ్ఞాన సాగరుడు అయినారు, వాళ్ళు ఎప్పుడూ కూడా భక్తి నేర్పించరు. భక్తి కా ఫల్ హై హి జ్ఞాన. భక్తి యొక్క ఫలము ఏమిటి అంటే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పరంపిత పరమాత్ముడు మనకి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. జ్ఞాన్ సే హోతీ హై సద్గతి, కలియుగ్ కే అంత్ మే సబ్ దుఃఖీ హై. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. కలియుగ అంతిమంలో అందరూ కూడా దుఃఖీ అయిపోయినారు. ఇస్ పురానీ దునియాకు దుఃఖధామ్ కహా జాతా హై. ఈ పాత ప్రపంచానికి దుఃఖధామము అనని చెప్తారు. ఇన్ బాతోం కో అభి తుమ్ సమజ్తే హో, బాప్ ఆయా హువా హై భక్తి కా ఫల అర్థాత్ సద్గతి దేనే. ఈ విషయాలన్నీ కూడా పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చారు, భక్తి యొక్క ఫలాన్ని సద్గతిని ఇచ్చేదానికోసం వచ్చారు. రాజయోగ్ సిఖలా రహే హై. తండ్రి వచ్చి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఏ హై హీ పురానీ దునియా జిస్కో వినాశ్ హోనా హై. ఈ ప్రపంచమే పాత ప్రపంచం అయిపోయింది. ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశం అవ్వాల్సిందే. हमको राजाई चाहिए नई दुनिया में, यह రాజయోగ్ కా జ్ఞాన్ హై. మనకి రాజ్య భాగ్యము కొత్త ప్రపంచంలో కావాలి. ఇది రాజయోగ జ్ఞానమైంది. జ్ఞాన్ సిఖలానే వాలా ఏక్ హీ పరంపిత పరమాత్మ శివ్ హై. జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు ఒక్కరే పరంపిత పరమాత్మ శివ్ బాబా అయినారు.
उनको ही ज्ञान सागर कहा जाता है, కృష్ణ को नहीं. ఆ పరంపిత పరమాత్మనికే జ్ఞాన సాగరుడు అనని చెప్తారు, కృష్ణునికి జ్ఞాన సాగరుడు అనని చెప్పరు. కృష్ణకి మహిమా హీ అలగ్ హై. శ్రీకృష్ణుని యొక్క మహిమనే వేరు అయింది. జరూర్ ఆగే జన్మ మే ఐసే కర్తవ్య కియా హై జో ప్రిన్స్ బనా హై. వాళ్ళు పూర్వజన్మలో ఆ కర్తవ్యాన్ని చేసినారు కాబట్టే వాళ్ళు సత్యుగ రాకుమారుగా కాగలిగినారు. अभी तुम जानते हो हम राजयोग का ज्ञान ले नई दुनिया में स्वर्ग का प्रिंस प्रिंसेस बनेंगे. ఇప్పుడు మనము రాజయోగ జ్ఞానాన్ని పొందుకొని కొత్త ప్రపంచంలో స్వర్గంలో రాజ్కుమార్ రాజ్కుమారి అవుతాము. స్వర్గ को సద్గతి, నరక को దుర్గతి కహా జాతా హై. స్వర్గానికి సద్గతి అని చెప్తారు, నరకాన్ని దుర్గతి అనని చెప్తారు. हम अपने लिए राज्य स्थापना कर रहे हैं. बाकी जो ये ज्ञान नहीं लेंगे, पावन नहीं बनेंगे तो राजधानी में आ नहीं सकते हैं. మనం ఇప్పుడు రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాము. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందరో వాళ్ళు పావనము కాలేరు, రాజధానిలోకి కూడా వాళ్ళు రాలేరు. క్యోంకి సత్యుగ మే బహుత్ తోడే హోంగే. ఎందుకంటే సత్యుగంలో కొంతమంది మాత్రమే అక్కడ ఉంటారు. కలియుగ अंत में जो इतने अनेक मनुष्य है वह जरूर मुक्तिधाम में होंगे. కలియుగ అంతిమంలో అనేక మంది మనుషులు అయిపోతారు, తప్పనిసరిగా వాళ్ళు ముక్తిధామానికే పోతారు. గుమ్ నహీ హో జాతే హై, సబ్ ఘర్ చలే జాతే హై. మిగిలిన ఆత్మలందరూ కూడా వాళ్ళు మాయమైపోరు, వాళ్ళు వాపస్ ఇంటికి పరంధామానికి వెళ్ళిపోతారు. అభీ తో బచ్చోं को घर याद रहता है कि अब 84 జన్మోं का చక్ర పూరా హోతా హై. పిల్లలకి ఇప్పుడు పరంధామం యొక్క స్మృతి ఉన్నది. 84 జన్మల చక్రము పూర్తి అవుతూ ఉన్నది. నాటక్ పూరా హోతా హై. నాటకం అనేది పూర్తి అవుతుంది. అనేక బార్ చక్ర లగాయా హై. ఈ యొక్క సృష్టి చక్రము అనేక సార్లు మనం తిరుగుతూ వచ్చినాము. तुम ब्राह्मण बच्चे ही जानते हो, ब्राह्मण तो बनते जाते हो. బ్రాహ్మణ పిల్లలే ఇది తెలుసుకున్నారు, బ్రాహ్మణులు మనం అవుతూ వచ్చినాము. 16,108 की माला है. సత్యుగ మే తో బహుత్ నహీ హోంగే. 16,108 మాల కూడా ఉన్నది కదా. సత్యుగంలో అనేక మంది అక్కడ ఉండరు. सतयुग का मॉडल रूप भी दिखलाते हैं ना, बड़ी चीज़ का मॉडल छोटा होता है. సత్యుగం యొక్క మోడల్ కూడా చూపించినారు కదా. బాబా అంటారు, ఎంత గొప్ప వస్తువో దాని మోడల్ అంతే చిన్నగా ఉంటుంది. जैसे सोने की द्वारका दिखलाते हैं, कहा जाता है द्वारका में कृष्ण का राज्य था. చెప్తారు, బంగారు ద్వారక ఉండేది యమునా నదీ తీరంలో. బంగారు ద్వారక ఉండేది, ఆ ద్వారకాలో శ్రీకృష్ణుని రాజ్యం ఉండేది అంటారు. అబ్ ద్వారకా మే కహేంగే వా ఢిల్లీ మే కహేంగే. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ద్వారకాలోనా కృష్ణుని రాజ్యం ఉండేది, ఢిల్లీలోనా ఉండేది చెప్పండి. యమునా కా కంటేతో యహ ఢిల్లీ మే హై. యమునా నదీ తీరము అది ఢిల్లీలోనే కృష్ణుని రాజ్యం ఉంటుంది. వహాతో సాగర్ హై. ద్వారక సముద్ర తీరంలో ఉన్నది, ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉన్నది. ఏతో బచ్చే సమస్తే హై జమునా కా కంటాతా క్యాపిటల్. ఇది పిల్లలకి తెలుసు, సత్యుగ రాజ్యము యమునా నదీ తీరంలోనే అక్కడ రాజధాని ఉంటుంది.
ద్వారకా క్యాపిటల్ నహీ హై. సత్యయుగంలో ద్వారకా రాజధాని కాదు. ఢిల్లీ మషహూర్ హై. ఢిల్లీనే పేరు ప్రఖ్యాతి అవుతుంది. జమునా నదీ బీ చాయే. జమునా కా మహిమా హై. యమునా నదీ తీరం కూడా ఉండాలి కదా. యమునా నదికే చాలా మహిమ ఉన్నది. ఫరిస్తాన్ ఢిల్లీ కా కహా జాతా హై. ఫరిస్తాన్ సత్యయుగ రాజధాని అవుతుంది. అదే ఇప్పుడు ఢిల్లీ అనని పిలువబడుతుంది. బడీ గడ్డి ఢిల్లీ హీ హోంగా. కాబట్టి సింహాసనము ఢిల్లీనే, అంటే రాజధాని ఢిల్లీనే అవుతుంది. అభీ తో బచ్చే సమజ్తే హై భక్తి మార్గ కళాసో జ్ఞాన మార్గ హోతా హై. పిల్లలకి అర్థమైపోయింది, భక్తి మార్గము సమాప్తమైపోయింది, ఇప్పుడు జ్ఞాన మార్గంలో మనం ఉన్నాము. यह दैवी राजधानी स्थापना हो रही है. दैवी राजधानी स्थापना అవుతూ ఉన్నది. బాప్ कहते हैं आगे चल तुमको सब मालूम पड़ जाता है. పిల్లలకి తెలుసు, ఇక ముందు పోయే కొద్దీ పిల్లలకు అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. కౌన్ కౌన్ కితనా పాస్ హోతా హై. ఎవరెవరు ఎన్ని మార్కులతో పాస్ అవుతూ ఉంటారు. स्कूल में भी मालूम पड़ता है फलाने फलाने इतने नंबर से पास हुआ है. స్కూల్లో అర్థం అవుతుంది, ఫలానా ఫలానా వాళ్ళు ఇన్ని మార్కులతో ఇంత నెంబర్ వాళ్ళకి పాస్ అయినారు అని. అవి దూసరే క్లాస్ మే జాతే హై. అక్కడ ఒక క్లాసు పాస్ అయిన తర్వాత ఇంకొక క్లాస్కి వెళ్తారు. పిచాడీకి సమయ జాస్తి పత్తా పడేగా. చివరి సమయంలో, అంతిమ సమయంలో బాగా అర్థమైపోతుంది. కౌన్ కౌన్ పాస్ హోతా హై జో ఫిర్ ట్రాన్స్ఫర్ హోంగే. ఎవరెవరు పాస్ అవుతూ ఉంటారు, ఎవరెవరు ట్రాన్స్ఫర్ అవుతారు, అంతిమ సమయంలో బాగా అర్థమైపోతుంది. క్లాస్ తో బడా హైనా బేహద్ కా క్లాస్ హై. సెంటర్ సో దిన్ ప్రతిదిన్ బడితే జాయేగా. క్లాసు బేహద్ క్లాస్ అయింది, సెంటర్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. కోయి ఆకర్ 7 రోజుల కోర్సు అచ్చి రీతి లేగే. కొంతమంది వచ్చి బాగా చక్కగా 7 రోజుల కోర్సు కూడా వింటారు. 1-2 రోజుల కోర్సు भी కమ్ నహీ హై. 1-2 రోజులు కోర్సు విన్నా కూడా తక్కువేమీ లేదు. देखते हैं कलयुग का विनाश सामने खड़ा है, अब सतो प्रधान बनना है. చూస్తూ ఉన్నారు కదా, కలియుగం యొక్క వినాశం కూడా దగ్గరికి ఎదురుగా వస్తూ ఉన్నది. అందరూ కూడా ఇప్పుడు సతో ప్రధానం అవ్వాలి. बाप ने कहा है बुद्धि योग मेरे से लगावा तो सतो प्रधान बन जाएगा. బాబా చెప్తూ ఉన్నారు, బుద్ధి యోగాన్ని తండ్రి జతలో జోడించినాము అంటే ఆత్మ సతో ప్రధానం అవుతాము. పవిత్ర దునియా మే ఆయేంగే పార్ట్ తో జరూర్ బచానా హీ హై. పవిత్ర ప్రపంచంలో జన్మ తీసుకుంటాము, ప్రతి ఒక్కరూ ఈ నాటకంలో పాత్ర చేయవలసిందే ఉంటుంది. జైసే డ్రామా మే కల్ప పెహలే పార్ట్ బజ్ చుకా హై. నాటకంలో కల్పం ముందు కూడా మనము పాత్ర చేసి ఉన్నాము. భారత్వాసీ హీ రాజ్య కర్తే తే ఫిర్ వృద్ధి కో పాయా హై. భారతీయులే రాజ్యం చేసినారు, తర్వాత వృద్ధి అవుతూ వచ్చింది. జాడ్ వృద్ధి కో పాతా జాతా హై. కల్పవృక్షము వృద్ధి అవుతూ వస్తుంది. భారత్వాసీ దేవీ దేవతా ధర్మం వాలే హై. భారతీయులు దేవీ దేవతా ధర్మం వాళ్ళు. परंतु पावन ना होने के कारण उन पावन देवताओं को पूजते हैं. అయితే పావనంగా లేని కారణంతో వాళ్ళు దేవతలకి పూజలు చేస్తారు.
जैसे क्रिश्चियंस लोग क्राइस्ट को पूजते हैं, आदि सनातन देवी देवता धर्म है सत्युग में. క్రిస్టియన్స్ క్రైస్తుని పూజ చేస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము సత్యయుగంలో ఉంటుంది. సత్యయుగ్ కి స్థాపన కర్నే వాలా హై బాప్. సత్యయుగ స్థాపన చేసేటటువంటి వారు శివబాబా అయినారు. బరోబర్ సత్యయుగ మే ఇన్ దేవతాओं का రాజ్యత. సత్యయుగంలో దేవతల రాజ్యం ఉంటుంది. జరూర్ ఏక్ జనం పెహలే ఇన్హోనే పురుషార్థ్ కియా హోగా. వాళ్ళు తప్పనిసరిగా ఒక జన్మకు ముందు వాళ్ళు పురుషార్థం చేసి ఉంటారు. జరూర్ వహ సంగమ యుగి హీ హోగా. సంగమయుగంలోనే అది అవుతుంది. జబ్కి పురానీ దునియా బదల్ నయీ దునియా హోతీ హై. పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచం అవుతుంది. కలియుగ బదల్ సత్యుగ ఆనా హై తో కలియుగ మే పతిత్ హోంగే. కలియుగం మారి సత్యుగం రావాలి. కలియుగంలో అందరూ పతితంగానే ఉంటారు కదా. बाबा ने समझाया है, यह लक्ष्मी नारायण का चित्र बनाते हो व लिटरेचर छिपाते हो तो उसमें लिख देना चाहिए. బాబా చెప్తూ ఉన్నారు, లక్ష్మీనారాయణ చిత్రం తయారు చేస్తూ ఉన్నా లేదా బుక్స్ ప్రింట్ చేస్తూ ఉన్నా ఉస్మే లిఖ్ దేనా చాయి, దానిలో ఈ విధంగా వ్రాయాలి. ఏమని? ఇన్హోనే ఇస్ సహజ్ రాజయోగ్ కే జ్ఞాన్ సే ఆగే జనం మే పురుషార్థ్ కియా హై. వీళ్ళు సహజ రాజయోగ జ్ఞానము ద్వారా వీళ్ళు పురుషార్థం చేసినారు. సిర్ఫ్ రాజా రాణితో నహీ హోంగే ప్రజా భీ తో బంతీ హై. కేవలం రాజా రాణి మాత్రమే కాదు, ప్రజలు కూడా అవుతారు. अज्ञान में तो कुछ भी मनुष्य नहीं जानते, सिर्फ पूजा करते रहते हैं. అజ్ఞానంలో మనుషులకు ఎవ్వరికీ తెలియదు, కేవలం అక్కడ పూజలు చేస్తూ వచ్చినారు. अभी तुम समझते हो वे लोग पूजा करते हैं तो सिर्फ లక్ష్మీ నారాయణ को ही देखते रहते. పిల్లలకి తెలుసు మనుషులు పూజలు చేస్తారు, పూజలు చేసేటప్పుడు కేవలం ఆ లక్ష్మీనారాయణ వాళ్ళనే చూస్తూ ఉంటారు. జ్ఞాన్ కుచ్ భీ నహీ హై. జ్ఞానం అనేది అక్కడ ఏమీ లేదు. భక్తిలో జ్ఞానం అనేది అసలు లేనే లేదు. లోగ్ సమజ్తే హై భక్తి బిగర్ భగవాన్ హీ నహీ మిలేగా. మనుషులు అనుకుంటారు భక్తి లేకుంటే, భక్తి చేయకుంటే అసలు భగవంతుడు ఎట్లా దొరుకుతారు అని అంటారు. तुम किसको कहते हो भगवान आया हुआ है तो तुम पर हंसते हैं. మనం ఎవరికైనా చెప్తామో భగవంతుడు వచ్చినారు అంటే మనుషులు నవ్వుకుంటారు. భగవాన్ తో ఆయేగా కలియుగ్ కే అంత్ మే అబ్ కహా సే ఆయే. భగవంతుడు వచ్చేది కలియుగ అంతిమంలో కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినారు అనుకుంటారు మనుషులు. कलयुग के अंत में भी क्यों कहते हैं ये भी समझते नहीं है. కలియుగం అంతిమంలో అనని చెప్తూ ఉన్నాము, అది కూడా మనుషులు తెలుసుకోవటం లేదు. वो तो कृष्णा को ले गया है द्वापर में. భక్తిలో కృష్ణుణ్ణి ద్వాపర యుగంలో చూపించినారు. మనుష్య జో ఆతా హై సో బోల్ దేతే హై. మనుషులు ఏమొస్తే అదే మాట్లాడుతూ ఉంటారు. बिगर समझ के इसलिए बाप कहते हैं तुम बिल्कुल ही बेसमझ बन गए. ఏమీ అర్థం కాకుండా చెప్తూ ఉంటారు. పూర్తిగా మనుషులు అజ్ఞానులైపోయినారు. బాప్ కో సర్వవ్యాపి కహ్ దేతే హై. భక్తిలో భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పినారు. భక్తి బాహర్ సే తో బహుత్ ఖూబ్సూరతి దిఖాయి పడతీ హై. భక్తి బయటకి చూసేదానికి స్థూలంగా చాలా అందంగా కనిపిస్తుంది. భక్తికి చమక్ కితనీ హై. భక్తి ఎంత ఆడంబరంగా ఉంటుంది, ఎంత షైనింగ్ ఉంటుంది.
ఎంత అందంగా ఉంటుంది భక్తి. తుమారే పాస్ తో కుచ్ భీ నహీ హై. జ్ఞాన మార్గంలో ఆ ఒక్క ఆడంబరం ఇక్కడ లేదు. ఇక్కడ అట్లంతా ఏమీ ఉండదు. కహా భీ సత్సంగ ఆది మే జాయేంగే తో ఆవాజ్ జరూర్ హోగా. కావాలంటే ఏ సత్సంగానికైనా పోండి, అక్కడ శబ్దాలే ఎక్కువ ఉంటాయి. గీత్ గాయేంగే, పాటలు పాడతారు అక్కడ. యహా తో బాబా రికార్డు భీ నహీ పసంద్ కర్తే. ఇక్కడ బాబా కనీసం రికార్డు వేసేదానికి కూడా బాబా ఇష్టపడరు. ఆగే చల్ సాహెద్ ఏ భీ బంద్ హో జాయేగా. కొన్ని రోజుల తర్వాత అది కూడా స్టాప్ అయిపోతుంది. బాప్ कहते हैं इन गीतों आदि का सब सार तुमको समझाता हूँ. బాబా వచ్చి ఈ పాటల యొక్క అర్థాన్ని అంతా సారము మనకి తెలిపిస్తూ ఉన్నారు. తుమ్ అర్థ జాన్తే హో ఏ పడాయి హై. పిల్లలకి అర్థం ఏమిటి తెలిసిపోయింది, ఇది ఒక చదువు అయింది. బచ్చే జాన్తే హై హమ్ రాజయోగ్ సీఖ్ రహే హై. పిల్లలు తెలుసుకున్నారు, మనం రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాము. అగర్ కమ్ పడేంగే తో ప్రజామే చలే జాయేగా. మనం తక్కువ చదువుకున్నాము అంటే ప్రజల్లోకి వెళ్ళిపోతాము. ఇస్లియే జో బహుత్ హోషియార్ హై ఉన్కో ఫాలో కర్నా చాయే. కాబట్టి ఎవరు తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళే ఎక్కువ ఫాలో చేయాలి. क्योंकि उनका पढ़ाई में अटेंशन जास्ती है तो उससे फ़ायदा होगा. ఎందుకంటే అక్కడ చదువులో అటెన్షన్ ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే దాని నుంచి చాలా లాభం ఉన్నది. जो अच्छा समझाने वाला है उनसे सीखना चाहिए. పిల్లలు ఎప్పుడూ కూడా ఎవరు బాగా జ్ఞానాన్ని తెలిపిస్తారో వాళ్ళ దగ్గర పిల్లలు బాగా నేర్చుకోవాలి. जो अच्छा समझाते हैं उनको सेंटर्स पर याद करते हैं ना. ఎవరు బాగా చెప్తారో వాళ్ళని సెంటర్లో కూడా అందరూ తలంపు చేసుకుంటుంటారు. బ్రహ్మ కుమారితో బయటి హై ఫిర్ కేతే హై ఫలానా ఆయే. బ్రహ్మకుమారి కూర్చొనే ఉంటారు, చెప్తారు ఫలానా వాళ్ళు వచ్చినారు అని. సమస్తే హై ఏ బడీ హోషియార్ హై. ऐसे है तो उसका फिर ఆదర్ भी करना पड़ते है. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటే వాళ్ళని మనం ఆదరించాలి కూడా. బడం కో ఫిర్ రిగార్డ్ भी ऐसे रखना होता है. పెద్దవాళ్ళని గౌరవించాల్సి ఉంటుంది. జ్ఞాన్ में हमारे से तीखे है जरूर उनको ऊंच पद मिलेगा. జ్ఞానంలో మనకంటే ఎవరు చాలా ఫాస్ట్గా ముందుకి పోతున్నారో తప్పనిసరిగా వాళ్ళు ఉన్నతమైన పదవే తీసుకుంటారు. ఇస్మే అహంకార్ నహీ ఆనా చాయే. ఇందులో పిల్లలకి ఎటువంటి అహంకారం అనేది ఉండకూడదు. బడేకి బడి ఇజ్జత్ హోతీ హై. పెద్దవాళ్ళకి గౌరవం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రెసిడెంట్కి జరూర్ జాస్తి ఇజ్జత్ హోగా. ప్రెసిడెంట్ని అందరికంటే ఎక్కువ గౌరవం వాళ్ళకి ఇస్తారు. హరేక్కి నెంబర్ వార్ ఇజ్జత్ హోతీ హై. ప్రతి ఒక్కరికి నెంబర్ వారుగా వాళ్ళ గౌరవం వాళ్ళకి ఉంటుంది. ఏక్ దోకా రిగార్డుతో రకేంగేనా. ఒకరు ఇంకొకరికి తప్పనిసరిగా గౌరవించాల్సే ఉంటుంది. బ్యారిస్టర్ మే బీ నెంబర్ వార్ హోతా హై. లాయర్లలో కూడా అడ్వకేట్లలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. బడే కేస్ మే బడా హోషియార్ వకీల్ హోతా హై. పెద్ద పెద్ద కేసులు పెద్ద పెద్ద అడ్వకేట్లు తీసుకుంటారు. కోయి కోయితో లాఖ రూపాయ కాబీ కేసు ఉఠాతే. కొంతమంది లక్షల రూపాయల యొక్క కేసు కూడా తీసుకుంటారు. నెంబర్ వార్ జరూర్ హోతా హై అంటే ప్రతి ఒక్క దానిలో నెంబర్ వారుగా ఉంటారు. హంసే హోషియార్ హైతో రిగార్డు రఖనా చాయే. మనకంటే తెలివైన వాళ్ళు ఉంటే
వాళ్ళని తప్పనిసరిగా గౌరవించాల్సే ఉంటుంది. సెంటర్ సంభాలనా హై, సబ్ కామ్ భీ కర్నా హై. సెంటరు సంభాలన చేయాలి, అన్ని పనులు కూడా చేయాలి. బాబాకు సారా దిన్ ఖ్యాలత్ రహతే హైనా. బాబాకి రోజంతా కూడా ఇదే విచారం నడుస్తూ ఉంటుంది. ప్రదర్శని కైసే బనాయే జాయే, పూరా అటెన్షన్ దేనా హై. ప్రదర్శని ఎట్లా తయారు చేయాలి, ఇది పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి. హమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ కైసే బనే. మనం ఎట్లా తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవ్వాలి. బాప్ ఆయే హీ హై సతో ప్రధాన్ బనానేకి. బాబా వచ్చారు, సతో ప్రధానంగా చేసేదానికి వచ్చినారు. పతిత్ పావన్ బాప్ హీ హై. యహా వీర్ కేతే హై పతిత్ పావని గంగా. పతిత పావనుడు తండ్రి అయినారు. అయితే మనుషులు చెప్తారు పతిత పావన గంగా అని. ఉస్మే జన్మ జన్మాంతర్ స్నాన్ కర్తే ఆయే హో. ఆ గంగలో జన్మ జన్మాంతరాల నుంచి స్నానం చేస్తూ వచ్చినాము. పావన్తో కోయి భీ నహీ బనా హై. ఎవ్వరూ పావనం కాలేదు. ఏ సబ్ హై భక్తి. జబ్కి కేతే హై హీ పతిత్ పావన్ ఆవో. అదంతా కూడా భక్తినే అయింది. ఎప్పుడు చెప్తామో హే పతిత పావన రండి అనని, వహ ఆయేగాతో జరూర్ సంగం పర్. ఆ తండ్రి వచ్చి తప్పనిసరిగా సంగమ యుగంలోనే ఔర్ ఏక్ హీ బార్ ఆతే హై. ఒకేసారి తండ్రి వస్తారు. హరేక్కి అప్నీ అప్నీ రసం రివాజ్ హై. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉంటాయి. జైసే నేపాల్ మే అష్టమి పర్ బలి చడితే హై. ఇట్లా నేపాల్లో అష్టమి రోజు బలి ఇస్తారు. చోటే బచ్చే కో హాత్ మే బందూక్ దే చల్వాతే హై. చిన్న పిల్లలకి చేతిలో తుపాకీని ఇచ్చి వాళ్ళు చేస్తారు. వह भी बलि चढ़ाएंगे. बड़ा होगा तो एक दस्त से बछड़े को काट देगा. అక్కడ బలి ఇస్తారు. ఒక్క ఏటుకి అక్కడ అది తల తెగి పడిపోవాలి. ఏక్ దక్ సే నా మారే తో బలి నహీ హుయి హై. ఒక్క ఏటుకి అది తల తెగి పడలేదు అంటే అది బలి అనని చెప్పరు. వహ్ దేవి పర్ నహీ చడాయేగా. ఆ బలిని దేవికి అర్పణ చెయ్యరన్నమాట. ఏ సబ్ హై భక్తి మార్గ్. ఇవన్నీ భక్తి మార్గంలో చేసేటటువంటి పనులు. హరేక్కి అప్నీ అప్నీ కల్పన హై. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కల్పననే ఉంటుంది. कल्पना पर फॉलोवर्स बन जाते हैं, यह फिर यह नई बात है. కల్పనలో మళ్ళీ వాళ్ళ శిష్యులు తయారవుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కొత్త విషయం నేర్పిస్తూ ఉన్నారు. ఇన్కోతో బచ్చే హీ జాన్ సకే. తండ్రి ఎవరు అనేది పిల్లలే అర్థం చేసుకుంటారు. बाप बैठ सृष्टि के आदि मध्यांत का ज्ञान सुनाते हैं. తండ్రి కూర్చొని మనకి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఇస్తూ ఉన్నారు. तुमको खुशी रहती है हम स्वदर्शन चक्रधारी है और कोई समझ ना सके. పిల్లలకి ఖుషి ఉన్నది, మనమే స్వదర్శన చక్రధారి అయినాము, వేరే ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. तुमको सभा में हम कहेंगे సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణ్. సభలో మనం చెప్తాము సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణలో స్వదర్శన్ చక్రధారితో ఇస్కా అర్థ తుమ్ సమझेगा. స్వదర్శన చక్రధారి అయినాము, దీని అర్థం ఏమిటి పిల్లలు తెలుసుకున్నారు. నయా కోయి హోగా తో मूंझ जाएगी कि ये क्या कहा.
కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, వీళ్ళేం చెప్తూ ఉన్నారు. స్వదర్శన్ చక్రధారితో విష్ణు హై. మనము స్వదర్శన చక్రధారి అంటే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే స్వదర్శన చక్రధారి ఎవరు? విష్ణువు కదా అని వాళ్ళు అనుకుంటారు. ये नई बात है ना, इसलिए तुम्हारे लिए कहते हैं बाहर मैदान में आवो तो पता पड़े. ఇక్కడ అన్ని కొత్త విషయాలు చెప్తూ ఉన్నారు. బయట మైదానంలో వచ్చినట్లయితే మనకి అన్నీ అర్థమవుతాయి. తుమారా హై జ్ఞాన మార్గ పంచ వికారం పర్ జీత్ పాతే హో. మనము జ్ఞాన మార్గంలో ఉన్నాము, 5 వికారాలపైన విజయం పొందుతూ ఉన్నాము. ఇన్ అసురోం సే తుమ్హారీ లడాయి హై. అసురులపైన మనం ఈ పంచవికారాలపైన మనం యుద్ధం చేస్తూ ఉన్నాము. ఫిర్ తుమ్ దేవతా బంతే హో ఔర్ కోయి లడాయికి బాత్ హీ నహీ హోతీ హై. దేవతలుగా అవుతూ ఉన్నాము అంటే ఇక్కడ యుద్ధాల మాటనే లేదు. జహా అసురు హై వహా దేవతా హోతే నహీ. ఎక్కడ అసురులు ఉంటారో అక్కడ దేవతలు ఉండరు. తుమ్ హో బ్రాహ్మణ్ దేవతా బన్నే వాలే హో. మనము బ్రాహ్మణులు అయినాము, దేవతలుగా అయ్యేటటువంటి వాళ్ళం అయినాము. జో పురుషార్థ్ కర్ రహే హై రుద్ర జ్ఞాన యజ్ఞమే బ్రాహ్మణ్ జరూర్ చాయే. పురుషార్థం చేస్తూ ఉన్నాము, రుద్ర జ్ఞాన యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పనిసరిగా కావాలి. సివాయ్ బ్రాహ్మణంకే యజ్ఞ హోతా నహీ హై. బ్రాహ్మణులు లేకుంటే యజ్ఞమే ఉండదు. రుద్ర హై శివ్ ఫిర్ కృష్ణ కా నామ్ కహా సే ఆయా. రుద్రుడు శివబాబా అయినారు, మరి కృష్ణుని పేరు ఎక్కడి నుంచి వచ్చింది? తుమ్ దునియాసే బిల్కుల్ హీ న్యారే హో. మనము ఈ ప్రపంచం నుంచి పూర్తిగా అతీతమైపోయినాము. తుమ్ హో కితనే థోడే హై. మనం ఎంత తక్కువ మంది ఉన్నాము. చిడియోమ్నే సాగర్కో కర్ దియా. పిచ్చుక సముద్రమంతా తాగేసిందంట. మనం ఆత్మ జ్ఞాన సాగరంని అంతా కూడా తాగుతూ ఉన్నాం. శాస్త్రంలో దంత కథాయే కితనీ హై. శాస్త్రాలలో కట్టుకథలు ఎన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. బాప్ కేతే హే అబ్ వో సబ్ భూల్ మామేకం యాద్ కరో. బాబా చెప్తారు, అవన్నీ మర్చిపోయి ఒక్క తండ్రి తలంపే చేయాలి. ఆత్మ హీ బాప్కో యాద్ కర్తీ హై. ఆత్మనే కదా పరమాత్మ తండ్రి తలంపు చేసేది. బాప్తో ఏక్ అయినా, తండ్రి ఒక్కరే అయినారు. हे परमात्मा आप प्रभु कहते हो तो उस समय लिंग भी याद नहीं आ सकते हैं. हे परमात्मा ఓ ప్రభు అంటాము, ఆ సమయంలో లింగము కూడా గుర్తురాదు. సిర్ఫ్ ఈశ్వర్ వా ప్రభు కహ్ దేతే హై. కేవలం హే ఈశ్వర ప్రభు అని చెప్తాము. ఆత్మకు बाप से आधा कल्प का सुख मिला हुआ है तो फिर भक्ति मार्ग में याद करती है. ఆత్మకు తండ్రి నుంచి అర్ధకల్పం యొక్క సుఖం దొరికింది, తిరిగి భక్తి మార్గంలో తలంపు చేస్తాము. అభి తుమ్కో నాలెడ్జ్ మిలీ హై ఆత్మ క్యా హై పరమాత్మ క్యా హై. ఇప్పుడు పిల్లలకి జ్ఞానం దొరికింది, ఆత్మ అంటే ఏమిటి, అసలు పరమాత్మ ఎవరు, ఆత్మ ఎవరు, ఇది జ్ఞానం దొరికింది. హమ్ సబ్ ఆత్మాయే మూలవతన్మే రహనే వాలే హై. మనమందరం ఆత్మలు అయినాము, మూలవతనంలో ఉండేటటువంటి వాళ్ళం అయినాము. వహాసే నెంబర్ వార్ పాట బజానే ఆతీ హై. అక్కడ నుంచి నెంబర్ వారుగా పాత్ర చేసేకి మనం ఇక్కడికి వస్తాము. పెహలే ఆతే హే దేవీ దేవతాయే. మొదట వచ్చేది దేవీ దేవతలు వస్తారు. క్రైస్ట్కే పెహలే దేవీ దేవతా ధర్మ తా. క్రైస్ట్కు ముందు
దేవీ దేవతా ధర్మం ఉండేది. 5000 వర్షకి బాత్ హై. 5000 సంవత్సరాల మాట అయింది. वो लोग कह देते हैं 50,000 साल की ये पुरानी चीज़ है. అక్కడ చెప్తారు 50,000 సంవత్సరాల ముందు వస్తువు ఇది అంటారు. పరంతు 50,000 वर्ष की पुरानी चीज़ कोई नहीं. అయితే 50,000 సంవత్సరాల ముందు పాత వస్తువులు అసలు ఏది కూడా ఉండేకి సాధ్యమే లేదు. డ్రామా హై 5,000 वर्ष का. ఈ నాటకమైంది 5,000 సంవత్సరాల నాటకమైంది. ముఖ్య ధర్మ హై యహ్. ఇన్ ధర్మ వాలో కే హి మకాన్ ఆది హోంగే. ముఖ్యమైనటువంటి ధర్మము ఇవే అయినాయి. ఈ ధర్మం వాళ్ళదే ఇల్లు అవి ఉంటాయి. पहले पहले तो रजोगुणी बुद्धि थे, अभी तो और ही तमोगुणी बुद्धि वाले हैं. ముందు ముందు పూర్వము రజోగుణి బుద్ధి అయినా ఉండేది. ఇప్పుడు మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధాన బుద్ధి అయిపోయింది. प्रदर्शनी में कितना समझाते हैं, किसी की समझ में थोड़े ही आती है. ప్రదర్శనీలో ఎన్ని చెప్తూ ఉంటారో అయితే మనుషులకి అర్థమే కావటం లేదు. బ్రాహ్మణోं की ही सैंपलिंग लगनी है. బ్రాహ్మణులే ఇప్పుడు విత్తనాలు నాటాల అంటుకట్టే కార్యక్రమం చేయాలి. तो बच्चों को समझाया गया है జ్ఞాన अलग चीज़ है, భక్తి अलग चीज़ है. బాబా చెప్తూ ఉన్నారు జ్ఞానమే వేరు, భక్తినే వేరు అయింది. ज्ञान से सद्गति होती है, इसलिए कहते हैं हे पतित पावन आवो दुख से लिबरेट करो. జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. అందుకే బాబా చెప్తూ ఉన్నారు పతిత పావన తండ్రి రండి, దుఃఖము నుంచి విడిపించండి అని. ఫిర్ గైడ్ బన్ సాత్ లే జాయేంగే. తిరిగి గైడ్ అయ్యి జతలో పిలుచుకొని పోతారు. బాప్ ఆకర ఆత్మావంకో లే జాతే హై. తండ్రి వచ్చి ఆత్మల్ని పిలుచుకుపోతున్నారు. శరీర్తో సబ్ ఖతం హో జాయేగా. దేహం అనేది సమాప్తమైపోతుంది. వినాశ్ హోగానా. శాస్త్రం మే ఏక్ హీ మహాభారత్ కి లడాయి గాయి హుయి హై. శాస్త్రాలలో మహాభారత యుద్ధం గురించి గాయనం ఉన్నది. कहते भी है यह वही महाभारत लड़ाई. చెప్తారు ఇది ఇప్పుడు జరిగేది ఏదైతే ఉన్నదో అది ఆ మహాభారత యుద్ధమే. వతో లగ్ని హీ హై. ఆ మహాభారత యుద్ధం జరిగే తీరాలి. సబ్కో బాప్ కా పరిచయ దేతే రహో. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నే కా ఉపాయతో హై. తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవ్వాలి అంటే వేరే ఉపాయమే లేదు. బాప్ कहते हैं మామేకం యాద్ కరో తో వికర్మ వినాశ్ హో జాయేగా और ఆత్మ మేరే సాత్ చలే జాయేగా. బాబా చెప్తూ ఉన్నారు ఒక్క తండ్రి తలంపు చేయండి, వికర్మ వినాశం అవుతుంది, మరి ఆత్మ బాబా జతలో మనం బాబా దగ్గరికి వెళ్ళిపోతాము. सबको संदेश देते रहो तो बहुतों का कल्याण होगा. అందరికీ సందేశం ఇస్తూ పోయినట్లయితే అనేక మంది ఆత్మల కళ్యాణం చేసిన వాళ్ళం అవుతాం. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार. जो पढ़ाई में होशियार है, अच्छा समझाते हैं, उनका संग करना है.
ఎవరు చదువులో తెలివైన వారు అయినారో, ఎవరు బాగా తెలిపిస్తారో వాళ్ళ స్నేహం చేయాలి. ఉనే రిగార్డు దేనా హై, వాళ్ళని గౌరవించాలి. కభీ భీ అహంకార్ మే నహీ ఆనా హై, ఎప్పుడూ అహంకారంలో రాకూడదు. ज्ञान की नई नई बातें जो को अच्छी रीति समझना और समझाना है. జ్ఞానం యొక్క కొత్త కొత్త విషయాలు బాగా తెలుసుకోవాలి మరియు తెలిపించాలి. ఇसी ఖుషీ మే రహనా హై కి హమ్ హై హీ స్వదర్శన చక్రధారి. ఇదే ఖుషీలో ఉండాలి, మనం అయ్యే ఉన్నాము స్వదర్శన చక్రధారి అయినాము. వరదాన్. एक बाप की याद में सदा मगन रह एक रसा अवस्था बनाने वाले సాక్షి దృష్టి భవ. ఒక్క బాబా యొక్క తలంపులో సదా మగన్ స్థితిలో ఉంటూ ఏకరసా స్థితిని అనుభవం చేసేవాళ్లే సాక్షి దృష్టి అవుతారు. अभी ऐसे पेपर आने हैं जो संकल्प स्वप्न में भी नहीं होगा. ఇప్పుడు అటువంటి పేపర్ వస్తుంది, సంకల్పంలోనూ ఊహించి ఉండము, స్వప్నంలో కూడా చూసి ఉండం. परंतु आपकी प्रैक्टिस ऐसी होना चाहिए. हद का ड्रामा साक्षी होकर देखा जाता है, फिर चाहे दर्दनायक हो हंसी का हो अंतर नहीं होता है. అయితే పిల్లలు ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ఆ సినిమా మనం ఎంత సాక్షిగా చూస్తామో అందులో దుఃఖము కలిగే సీన్స్ వస్తాయి, నవ్వు వచ్చే సీన్స్ వస్తాయి. అయితే రెంటికి తేడా మనకి ఉండదు. ऐसे चाहे कोई का रमणीक पार्ट हो, चाहे स्नेही आत्मा का गंभीर पार्ट हो. అదేవిధంగా కొంతమందిది రమణీక పార్ట్ ఉంటుంది, కొంతమంది స్నేహి ఆత్మలో గంభీర పాత్ర ఉంటుంది. హర్ పార్ట్ సాక్షి దృష్ట్యా హోకర్ దేఖో. ప్రతి ఒక్క పాత్రని సాక్షిగా చూస్తూ ఉండండి. ఏకరస అవస్థ హోగా. పిల్లల యొక్క స్థితి ఏకరసంగా ఉంటుంది. परंतु ऐसी अवस्था तब रहेगी जब सदा एक बाप की याद में मगन हो. అయితే పిల్లలకి ఆ స్థితి ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడు పిల్లలు ఒక్క బాబా తలంపులో మగన్న అయి ఉంటారో అప్పుడే ఆ స్థితి కలిగి ఉంటుంది. స్లోగన్. दृढ़ निश्चय से अपने भाग्य को निश्चित कर दो तो सदा निश्चिंत रहेगा. దృఢ నిశ్చయం ఉండాలి. నాకు భాగ్యము నిశ్చయంగా ఉన్నది అనే దృఢ నిశ్చయం ఉన్నట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు. మధురమైన పిల్లలు మనకంటే పెద్దవారిని గౌరవించాలి. అది కూడా దైవీ గుణమైంది. ఎవరు తెలివైన వారు ఉంటారో, ఎవరు బాగా జ్ఞానాన్ని తెలిపించగలుగుతారో వాళ్ళనే మనం ఫాలో చేస్తూ ఉండాలి. ప్రశ్న. సత్యయుగంలో ఎటువంటి భక్తి ఆచార వ్యవహారాలు అక్కడ ఉండవు. ఎందుకని? ఎందుకంటే జ్ఞానసాగరుడు తండ్రి ఇచ్చిన జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది, భక్తి యొక్క ఫలము దొరుకుతుంది. జ్ఞానము ద్వారా భక్తి విడాకులు ఇవ్వటం జరుగుతుంది. మనం ఉండేదే జ్ఞాన ప్రాప్తిలో ఉన్న సమయంలో భక్తి అంటే తపస్సు దాన పుణ్యాలు చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి అక్కడ భక్తి యొక్క ఆచార వ్యవహారాలు ఏవి అక్కడ ఉండవు. అచ్చా. ఓం శాంతి.
అలసినవో యాత్రికుడా తెలుపుము ఎచ్చటికి నీ పయనం. అలసినవో యాత్రికుడా తెలుపుము ఎచ్చటికి నీ పయనం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. తీయని కోర్కెల తీరని దాహపు సుడులు తిరిగే యౌవనం. ఆశల అలజడి అటు ఇటు పరుగుల జరిగెనులే కాలం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. భార్యా బిడ్డల బలపుల మమతల సాగి మరో ప్రకరణం. ధనము గృహము వాహనములకై కరిగెనులే భుజబలము. తోటి వారితో పోటీ బ్రతుకున పరుగులతో పందెము. జవసత్వములు పుడుగగ నీవు చేరితివి వృద్ధాప్యం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. పొందినదేమి చెందినదేమి చివరకు మిగిలినదేమి. ఎవ్వరు నీవు ఎక్కడి వాడవు ఏమిటి జీవితం. అంతర్ముఖముగా ఆలోచించు తెలియును ఆత్మస్వరూపం. జ్ఞానము ధ్యానము యోగ సాధనతో చేరుము పరంధామం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. ఓ యాత్రికుడా ఓ యాత్రికుడా తెలుసుకొనుము నీ గమ్యం. ఓ యాత్రికుడా ఓ యాత్రికుడా తెలుసుకొనుము